అనంతపురం జిల్లా గుంతకల్ మండల పరిధిలోని తిమ్మాపురం నల్లదాసరపల్లి రహదారిలో జూలై 4వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, వేట కొడవలను స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్ రూరల్ సిఐ మహేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ ఎస్ఐ సురేష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలు సిఐ మహేష్ రెడ్డి వెల్లడించారు. నా పేరు మహేశ్వర్ రెడ్డి, గుంటకల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. సుమారు 1 సంవత్సరం 7 నెలల నుంచి. మనకు 4వ తారీఖు 4/7/2024 రాత్రి 9:50 గంటలకి నల్లదాసరపల్లె గ్రామానికి చెందినటువంటి ఆవుల లక్ష్మణ అలియాస్ గాజుల లక్ష్మణ సన్నాపు రామాంజీ అని చెప్పేసి వ్యక్తి కనపడలేదని చెప్పేసి రాత్రి 9:50 గంటలకు మనకు స్టేషన్ దగ్గరికి ఫిర్యాదు రావడమైనది. కానీ అతను ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదని చెప్పేసి సమాచారము. ఎమ్మడే మనము అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఎమ్మడే రియాక్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ పెట్టు అది యొక్క నల్లదాసపల్లి విలేజ్కి మన బీట్ మార్జిన్ కూడా ఇమ్మీడియట్గా రషప్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే లొకేషన్ వచ్చింది. ఆ లొకేషన్ తీసుకొని మనం పోలీస్ పార్టీ మూవ్ కావడం జరిగింది. ఆ లొకేషన్ చూస్తే మనకి తిమ్మాపురము నల్లదాసరాల మధ్యలో గ్రామంలో ఒక టర్నింగ్ దగ్గర చూపిస్తున్నది. ఆ లొకేషన్ పట్టుకొని ఎదుగుతూ ఉండగా మనకు అక్కడ ఏరియాలో రాత్రిపూట అయిన ఏమీ కనపడకుండా ఉన్నది. తర్వాత ఫోన్ను మనం రింగ్ చేస్తే ఆ ఫోన్ రింగ్ అయ్యి మనకు లింక్ అయినటువంటి ప్లేస్ అని చూస్తే ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది రోడ్డు అక్కడ బంధువులతోనూ మనం పోలీసులు సాయంతో పోయి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. చూస్తే అతను ఆవుల లక్ష్మణగా గుర్తించడమైనది. ఎవరో వ్యక్తులు అక్కడ చంపి పోయినారు. ఈ విషయంలో మనం వెంటనే మన పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసి వెంబడే క్లూస్ టీమును డాగ్ స్క్వాడ్రన్ కూడా పిలిపియడమైనది. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ ద్వారా మరియు టెక్నికల్ టీము మనకు ఎప్పటికప్పుడు లొకేషన్స్ షేర్ చేసుకుంటూ ఇస్తున్నటువంటి టెక్నికల్ టీమును కూడా మనము సహాయం తీసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ కూడా జరగకముందే ముద్దాయిలందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనము అరెస్టు చేయగలిగినటువంటి చేసినాం. ఈ కేసులో ఇంత త్వరగతిన చేయడానికి గల కారణము మనకు వచ్చినటువంటి క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు మరియు టెక్నికల్ టీం యొక్క సహకారంతో వితిన్ 24 అవర్స్ లోపలనే మనం ముద్దాయిలను పట్టుకోగలిగినాము. ఈ దినము 6వ తారీఖు ఉదయము 10 గంటలకు నక్కన్దొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి దగ్గర ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి క్రైమ్కు ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడమైనది. వాళ్ళు క్రైమ్కు ఉపయోగించినటువంటి కత్తులు ఎక్కడ దాచారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళు సుధాకర్ రెడ్డి కోల్ ఫామ్ పక్కన చెట్లలో వేసినామని చెప్పారు. మళ్ళీ అక్కడికి వచ్చి ముద్దాయిల సహాయంతో ఆ యొక్క 2 క్రైమ్కు ఉపయోగించినటువంటి కత్తులు కూడా మనము స్వాధీనం చేసుకోవడము జరిగింది. ఈ యొక్క మర్డర్కు పూర్తి కారణం ఏమంటే ఎవరైతే చనిపోయినాడో లక్ష్మణ యొక్క 2వ కూతురు అయినటువంటి లలితకు మరియు వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్కు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ విషయంలో చంద్రశేఖరు కుటుంబ సభ్యులు ఇప్పుడు చనిపోయినటువంటి లక్ష్మణ కుటుంబ సభ్యులు పంచాయతీలు చేసుకోవడం జరిగింది. ఆ పంచాయతీలో లక్ష్మణ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్ను చెప్పుతో కొట్టడము మరియు వాళ్ళ ఫాదర్ను రాముడిని లక్ష్మణ చొక్కా కాలరు పట్టుకొని చించడము, అవమానపరచడం జరిగింది. దాన్ని వాళ్ళు అవమానంగా భావించారు. మేము మంచి బతుకు బతికినాము. ఈరోజు ఒక రౌడీ మా లక్ష్మణ్ ఎవరైతే చనిపోయినాడో ఆయన రూరల్ పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ ఉంది. ఒక రౌడీ షీటర్ చేతిలో మేము అవమానం పాలు కావడం ఏంది అని చెప్పేసి వాళ్ళు అది మనసులో పెట్టుకొని తర్వాత వీళ్లకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పంచాయతీ జరిగింది. అక్కడ సిఐ గారు ఆ పాప విషయము కౌన్సిలింగ్ చేసి పాపను తల్లి దగ్గర ఉండాలని చెప్పి నచ్చజెప్పి పంపడమైంది. ఆ విషయాన్ని కూడా వీళ్ళు మంచితో చేసినటువంటి విషయాన్ని మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పిలిపించి మీరు పోలీస్ స్టేషన్కి లాగుతారా అని చెప్పేసి దాన్ని కూడా మనసులో పెట్టుకొని అక్కడేమో మంచి ఉద్దేశంతో చేసినారు. కానీ దాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని ఎవరైతే ఇప్పుడు అల్లుడు చంద్రశేఖర్ ఉన్నాడో చంద్రశేఖర్